హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. మనం ఇప్పుడు మన బడ్జెట్లో మొబైల్ కొన్నా, లేదంటే మిడ్ రేంజ్లో మొబైల్ కొన్నా, లేదు ఫ్లాగ్షిప్ లెవెల్లో కొన్నా కూడా మనమైతే ఇప్పుడు ఏ ఫోన్ కొనని మనకైతే ఒక పదం వినిపిస్తూ ఉంటుంది. అదే ఈ ర్యామ్ ఎక్స్టెన్షన్. ప్రతి మొబైల్లోనూ ర్యామ్ ఎక్స్టెన్షన్ వస్తుంది. మరి ఈ ర్యామ్ ఎక్స్టెన్షన్ వల్ల మనకు లాభాలేంటి, అసలు ఇది ఎలా పనిచేస్తుంది అన్నదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఏ మొబైల్ తీసుకున్నా కూడా మనకైతే ఇప్పుడు 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉన్నదనుకోండి, మనకైతే ఇప్పుడు అదే 8GB ర్యామ్ని ఇంకా 8GB పెంచుకోవచ్చని మనకు కంపెనీస్ అయితే చెప్తున్నాయి. మరి ఇలా పెంచుకోవడం వల్ల మనకు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం ర్యామ్ ఎక్స్టెన్షన్ చేసాం కదా, దీనివల్ల మన ర్యామ్ పెరిగింది అని అందరూ అనుకుంటారు. అంటే మనం గేమ్ చేసినా కూడా, లేదంటే డే టు డే లైఫ్లో టాస్క్స్ ఏవి నడిపినా కూడా మనకు స్మూత్గా రన్ అవుతాయి అని అందరూ అనుకుంటారు. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఎందుకు అని చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం ఇది ర్యామ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం కదా, అదైతే మనకు ఫోన్లో వచ్చిన ఒరిజినల్ ర్యామ్ లాగానైతే మనకు ఏమాత్రం బిహేవ్ చేయదు. మరి ఆ ర్యామ్ మనం పెంచుతాం కదా, అది ఎక్కడి నుంచి పెరుగుతుంది అన్నది ఇప్పుడు చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనకు ఫోన్లో 8GB ర్యామ్ మనకు వస్తుంది, అలాగే 128GB రోమ్ వస్తుంది అని అనుకోండి. ఇప్పుడు మనం ఈ ర్యామ్ని ఇలాగే ఉంచి వేరే ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి కదా, మనకు అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇప్పుడు ఈ 128GB రోమ్ ఉంది చూసారా, అందులో నుంచే మనం ఎంత అయితే ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నామో, అంటే మనం 8+8 చేసుకోవాలంటే 8GB, లేదంటే మనం 5GB చేసుకోవాలన్నా 5GB, లేదు నాకు ఆ 8 ఉంది ఇంకో 2 పెంచుకొని 10 చేసుకున్నా అన్న ఆ 2GB కూడా మనకు ఎక్కడి నుంచి తీసుకోబడుతుంది, ఈ రోమ్ నుంచే తీసుకోబడుతుంది. అంటే 128GBలో నుంచి మనం ఎంత అయితే ఎక్స్పాన్షన్ చేస్తున్నామో అంత రోమ్ అయితే మనకు అందులో నుంచి అది కట్ అయ్యి అది మనకు వర్చువల్ ర్యామ్ లాగానైతే పనిచేస్తుంది. మరి ఇప్పుడు మనం అది రోమ్లో నుంచే తీసుకున్నాం, అయినప్పటికీ మనది అంత సరిగానే నడుస్తుందా అంటే, ర్యామ్ ఎక్స్పాన్షన్ చేశాం కదా, మనకు ఇంతకు ముందులాగా కంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందా అంటే, అది మీ ఫోన్ యొక్క స్టోరేజ్ లేదంటే ఫోన్ బ్రాండ్ను బట్టి అయితే మనకైతే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఫోన్ యొక్క స్టోరేజ్ అనేది EMMCతో రన్ అయింది అనుకోండి, అది మనం ఎక్స్పాండ్ చేసినప్పటికీ ఆ ర్యామ్తో EMMC స్టోరేజ్ కాబట్టి మనకైతే ఇంతకు ముందు ఉన్న దానికంటే పర్ఫార్మెన్స్ లో అవుతుందనే చెప్పుకోవచ్చు. ఒకవేళ మనకు UFS 3.1 లేదంటే UFS 4 ఉన్నది చూసండి, ఇలాంటి రోమ్ వచ్చేసి మనకైతే కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలాగే ఇప్పుడు మనం బ్రాండ్స్ విషయం కూడా ఈ ర్యామ్ అయితే మనకు మంచిగా పర్ఫామ్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్రాండ్స్ ఏ బ్రాండ్స్ అయితే ఉన్నాయో మొబైల్ ఫోన్స్, అవి ఆ సిస్టమ్కు తగ్గట్టు మనం ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసినా కూడా అది మంచిగా నడిచేటట్లు వాళ్ళు ఆప్టిమైజ్ చేస్తే అది బాగా రన్ అవుతుంది. లేదంటే మన ఫోన్ ఒరిజినల్ ర్యామ్తో ఎలా రన్ అయిందో మనం ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత దానికంటే తక్కువగా కూడా అయిపోవచ్చు. మరి ఈ ర్యామ్ మనం ఎక్స్పాన్షన్ చేసాం కదా, ఇది ఎక్కడ వర్క్ చేస్తుంది, మనకు ఇది గేమింగ్లో ఎటువంటి పాత్ర పోషించదు. అంటే మనం ఇప్పుడు ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసినప్పటికీ ఈ 8+8 అని చెప్పుకున్నాం కదా 16, అందులో 16 అయితే పనిచేయదు. మనకు మన ఫోన్ నుంచి వచ్చిన ఒరిజినల్ ర్యామ్ అయితే అక్కడ 8GB మాత్రమే పనిచేస్తుంది. మనం ఎక్స్పాన్షన్ చేసిన 8GB అనేది వర్చువల్ ర్యామ్, అది మన స్టోరేజ్ నుంచి తీసుకున్నది మాత్రమే. అంటే అది ఎక్స్పాన్షన్ చేసినట్లు మనకు కనిపిస్తుంది, అంతేగాని మనం చేసే టాస్క్లో కానీ లేదంటే గేమింగ్లో కానీ ఎటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు. అలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని అన్నట్లయితే ఆ బ్రాండ్ అయితే ఆ ఫోన్లో మంచిగా ఆప్టిమైజ్ చేసిందనే చెప్పుకోవచ్చు. మీ ఫోన్లో కూడా ఒకవేళ ఈ ర్యామ్ ఎక్స్టెన్షన్ ఉందనుకోండి, మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే చేసుకోండి. ఒకవేళ మీ ఫోన్ మంచి బ్రాండ్, అలాగే ఆ బ్రాండ్ ఆ ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసినప్పటికీ మంచిగా రన్ అయ్యే విధంగా
ఆప్టిమైజ్ చేశారనుకోండి, అప్పుడు మీ ఫోన్ స్మూత్గా రన్ అవుతుంది, ఇంతకు ముందు కంటే మంచిగానే రన్ అవుతుంది. ఒకవేళ ఈ ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత మీకు మంచిగా పర్ఫామ్ చేయకపోతే, అంటే అంతకు ముందులాగా పర్ఫామ్ చేయలేదంటే ఆఫ్ చేసేయండి. నేనైతే మీకు ఇదే సలహా ఇస్తాను. అంటే మీకు ఇప్పుడు ప్రతి ఫోన్లోనైతే బడ్జెట్ ఫోన్లో 4GB అయితే వస్తుంది. ఈ 4GB ర్యామ్ అయితే ఒక 6 యాప్స్ వరకు అయితే స్టోర్ చేసి పెట్టుకోగలదు. లేదు మేము ఇంకెక్కువ చేస్తామంటే ఇప్పుడు 6GB ఇనఫ్. 6GB అయితే సరిపోతుంది. గేమింగ్కి అయితే 8GB అయితే సరిపోతుంది. కానీ ఈ ఎక్స్పాండ్ చేసిన ర్యామ్ అయితే మీకు ఏ వర్క్ చేయదు, అది దేంట్లో పాత్ర పోషించదు. కాబట్టి నేనైతే మీకు ఈ ర్యామ్ ఎక్స్పాన్షన్ గురించి అయితే పక్కకు పెట్టేయండి. అది ఉన్నా కూడా మీరు ఎక్స్పాండ్ చేసినా అది ఎటువంటి పాత్ర పోషించదు. అది ఎక్స్పాండ్ చేస్తే ఇంకా స్లో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే ఈ ర్యామ్ ఎక్స్పాన్షన్ అయితే పట్టించుకోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే నేను చేసే వేరే వీడియోస్ కూడా మీకు తెలియాలి, నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫోన్లకు సంబంధించిన విషయాలు అయితే ప్రతి ఒక్కటి తీసుకురావడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.